మహబూబ్ నగర్ వేదికగా జరుగుతున్న రైతు పండుగ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూల నుంచి రైతులంతా పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి 155 స్టాల్స్ ఏవైతే ఉన్నాయో వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించినటువంటి స్టాల్స్ అన్నింటినీ కూడా చాలా ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. వ్యవసాయంలో వస్తున్నటువంటి నూతన ఒరవడ్ల గురించి చాలా ఆసక్తిగా తెలుసుకుంటున్నారు. యాంత్రీకరణ అనేది చాలా ముఖ్యమైన అంశం. ఈ మధ్యకాలంలో అంటే వ్యవసాయంలో కూలీల సంఖ్య తగ్గుతున్న సమయంలో ముఖ్యంగా వ్యవసాయం చాలా వేగవంతంగా జరగాలి, దీంతోపాటు సులభతరంగా జరగాలన్న సదుద్దేశంతో ప్రభుత్వం యాంత్రీకరణ వైపు దృష్టి సారిస్తోంది. సో ఎక్కువ మొత్తంలో వ్యవసాయం పైన యాంత్రీకరణ, నూతన పనిముట్లు, కొత్త ఐటమ్స్ని ఇంట్రొడ్యూస్ చేస్తూ ఇన్నోవేషన్స్ని పెద్దపీట వేస్తున్న సందర్భంలో రైతులంతా కూడా వాటి వైపు మొగ్గు చూపిస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము యాదగిరిగుట్ట ఆలేరు నుంచి వచ్చామండి. ఓకే, ఇప్పుడు ఈ స్టాల్స్ ఈ రైతు పండుగ కార్యక్రమం చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ఏ విషయాలు తెలుసుకున్నారు? లేబర్తో సాధ్యం కాని పనిని యంత్రాలతో జరుగుతుంది కాబట్టి ఈ యంత్రాలు వెరైటీగా ఉన్నాయంటే మనం ఇంప్లిమెంట్ చేసుకొని వర్క్ చేసుకుంటే కొంచెం ఖర్చు తగ్గుద్ది అనే ఉద్దేశంతో ఇక్కడికి రైతు పండుగ కార్యక్రమానికి రావడం జరుగుతుందండి. లేబర్ షార్టేజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇటువంటి వాటితో పని జరగడం వల్ల మనకి ఏమవుతుందంటే ఖర్చు తక్కువ, ఆదాయం పెరుగుతుంది. గవర్నమెంట్ చేసే వీటి ఉత్పత్తులు కానీ మన మిషన్స్ కానీ వీటిని చూసి మన అవగాహన కలిగించుకున్నట్టయితే మనకి సేఫ్ సైడ్ అవుతుంది. రైతులంతా కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వచ్చిన యంత్రాలు అటు ప్యాడీ కట్టింగ్ యంత్రాలు కానీ లేకపోతే మిగతా ఏ మిషనరీ అయినా సరే స్టార్టింగ్ పంటలు వేసే దశ నుంచి చివరకు కోత పంట చేతికి వచ్చే దశ దాకా యాంత్రీకరణ అనేది చాలా కీలకమైన సబ్జెక్టు. సో యాంత్రీకరణకు సంబంధించినటువంటి ప్రతి ఐటమ్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రైతులు వచ్చిన పంటను ధాన్యాన్ని మార్కెట్కి తరలించే వరకు వివిధ స్టేజ్ల్లో అవసరమైనటువంటి యంత్రాలన్నీ కూడా ఇక్కడ మనకు ప్రతి స్టేజ్లో కూడా కనిపిస్తున్నాయి. వాటన్నిటిని కూడా చాలా కూలంకషంగా ఇక్కడ స్టాళ్ళ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా 35% బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్లో 30% బడ్జెట్ని కూడా రైతుల కోసం, రైతు సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నామని చెప్తుంది. కాబట్టి సుమారు ఇప్పటికే 60,000 కోట్ల రూపాయలని రైతుల కోసం ఖర్చు పెట్టాము అనే మాట రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెల్లడవుతున్న నేపథ్యంలో రైతులంతా కూడా చాలా ఉత్సాహంగా రైతు పండుగలో పాల్గొంటున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? లోకలేనా? చూసిరు అన్ని ఐటమ్స్ ఎట్లా అనిపిస్తుంది రైతు పండుగ? రైతు పండుగ చాలా బాగుందిలే, ఎప్పుడు లేని విధంగా ఎప్పుడు చూడలే. అన్నీ చూస్తున్నారు కదా సార్, అన్నీ చూస్తున్నారు, మంచిగా చూసి అనుభవం అవుతుంది. అన్నీ ఖరీదు చేస్తారు, అన్నీ ఎట్లే ఈ హైబ్రిడ్ రకంగా అన్నీ వచ్చినాయి కదా, అన్నీ వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. అన్ని ఇట్లా చేస్తే బాగా మంచిగా ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కొత్తపేట నుంచి. కొత్తపేట. చాలా మంచిగా ఉంది, ప్రోగ్రామ్ బాగుంది, చాలా ఉపయోగపడుతుంది. అంటే సొంతంగా అయితే చేసుకోవచ్చు, ఇది ఉపాధి రైతులకు బాగుంది. అంటే చేపలు ఏ విధంగా పెంచాలి, తక్కువ వాటితో ఎక్కువ బెనిఫిట్ కావాలని, ఎక్కువ సొంత పొలంలో కూడా చేసుకోవచ్చు, ఇది బాగుంది. ఇది హై డెన్సిటీ మోడల్ అండి. ఇది ఫిష్ కల్చర్కి ప్రభుత్వం వారు దీనికి 25 లక్షలు 50 లక్షలు అని చెప్పి మనకు యూనిట్ వైజ్ దీనికి మనకు సబ్సిడీలు కూడా ఇస్తున్నారు. ఇది ఏంటంటే తక్కువ ప్లేస్లో ఎక్కువ చేపలు ఏ విధంగా పెంచగలుగుతాం అనేది మనం ఇక్కడ వీళ్ళకు ఒక డెమో యూనిట్గా మనం చూపిస్తున్నాము. ఇది యాక్చువల్గా ఒక 1/4 ఎకరాలో 6 ట్యాంకులు మనం నిర్మించుకోవచ్చు. దీన్ని 6 ట్యాంకులు నిర్మించుకొని దీంట్లో వచ్చేసి మేజర్గా ఇవి గ్రోఅవుట్ ట్యాంకులు అండి. ఈ గ్రోఅవుట్ ట్యాంకులు అంటాము, ఇవి నర్సరీ ట్యాంకులు. తర్వాత అది ఫిల్టరేషన్ ఛాంబర్ అండి. ఈ వాటర్ ఏదైతే ఉందో వాటర్ తక్కువ నీళ్ళతో అన్నట్టు ఒక్కో ట్యాంకులో 20,000 లీటర్ల వాటర్తోనే మనము ఈ 20,000 లీటర్లనే మనం సర్క్యులేట్ చేసుకుంటూ దీన్ని అంటే ఇక్కడ వాటర్ ఇక్కడనే యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఒక చెరువులో చాలా నీళ్ళు కావాలి కాబట్టి అలా ఎక్కువ వాటర్ అవసరం లేకుండా తక్కువ వాటర్తో మనము ఎక్కువ మత్స్య సంపదని పెంపొందించడానికి ఈ మోడల్ అని మనం యూజ్ చేస్తున్నామండి. రైతులకండి ఇప్పుడు కొంతమందికి చేపలు పెంచుకుందామని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే చెరువులు దోవుకొని చేపలు పెంచుకుందాం అనుకుంటారు. మనకు గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ఇచ్చే చెరువులు వచ్చేసి 2.5 ఎకరాలకు మనం సబ్సిడీ ఇస్తున్నాము. అందరు రైతుల దగ్గర అంతంత భూములు మనకు ఉండకపోవచ్చు. అలా భూములు లేని రైతులు చేపలు పెంచాలనుకునే ఇంట్రెస్ట్ ఉన్న రైతుల కోసము ఇట్లాంటి మనకు హై డెన్సిటీ మోడల్స్ అనేవి ఉపయోగపడతాయి. ఇది కేవలం ఇప్పుడు 1/4 ఎకరాలో మనం దీన్ని సెటప్ చేసుకోవచ్చు. లేకపోతే
ఇంకా అంత కూడా లేదంటే బ్యాక్ యార్డ్లో అంటే మన ఇంటి వెనకాల ఉన్న స్థలంలో కూడాను ఇది 2 ట్యాంకులు, ఒక 2 ట్యాంకులు మనం పక్కల పెట్టుకొని ఇంచుమించుగా టన్ను నుంచి 2 టన్నుల చేపలు అనేది ఇంటి దగ్గరనే మనము ఉత్పత్తి చేయొచ్చు అన్నట్టు బ్యాక్ యార్డ్లో కూడా. అది ఆ విధంగా మనము చేపల ఉత్పత్తిని అనేది పెంపొందించడానికి రైతులకు వచ్చేసే ఆదాయం ఇది. ఫస్ట్ ఇయర్ వచ్చేసి కొంచెము, ఎందుకంటే ఈ సెటప్ అంతా మనం ఫస్ట్ ఇయర్ చేసుకుంటాం కాబట్టి ఫస్ట్ ఇయర్ అంతగా లాభం ఉండదు. కానీ రెండో ఇయర్ నుంచి ఈ పని అంటే ఈ యంత్రాలకు వీటికి పెట్టినదంతా ఫస్ట్ ఇయర్లో మెయింటెనెన్స్ వెళ్ళిపోతుంది. సెకండ్ ఇయర్ నుంచి ఓన్లీ ఫీడ్ కాస్ట్ ఒకటే అండి వాళ్ళకు, అంటే మేతకు తర్వాత కరెంటు బిల్లులు తప్ప ఇంకా వాళ్ళకి ఇంకా వేరే ఖర్చు అనేది ఉండదు అన్నట్టు. యూనివర్సిటీ నుంచి వచ్చారు మీరు? మేము ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి వచ్చినాం. ఓకే, ఎట్లా అనిపిస్తుంది అంతా ఈ ఎగ్జిబిషన్ చూసిన తర్వాత? అంతా మేము చదువుకునేదంతా మొత్తం ఉంది ఇక్కడ, ప్రాక్టికల్ గా చూస్తున్నాం. అన్ని చాలా మంచిగా ఉంది. ఎక్కడెక్కడ ఏం వాడాలి, ఏం తెలియాలి అని స్టూడెంట్స్కి అప్పుడప్పుడు ఇలాంటి విజిట్స్కి తీసుకొస్తే ఇంకా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది, ఇంకా ఎక్కువ తెలుసుకోవచ్చు. కెమికల్స్ గురించి తెలుసుకోవచ్చు, ఇంప్లిమెంట్స్ గురించి తెలుసుకోవచ్చు, ఏ సీడ్స్ వాడుతున్నారు, ఏ వెరైటీస్ వాడుతున్నారు, అన్నిటికీ గురించి తెలుసుకోవచ్చు అనమాట. ఫార్మర్స్తో కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ ముఖ్యంగా మీ బుక్ నాలెడ్జ్ కన్నా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, కొత్తగా తెలుసుకున్న విషయాలు ఏమైనా ఉన్నాయి? బుక్ నాలెడ్జ్లో ఉన్నవి ఇక్కడ బాగానే ఉన్నాయి, బట్ ఇంకా విజువల్గా ఇక్కడ ఎక్కువ తెలుస్తుంది. బుకిష్లో టెక్స్ట్గా ఉంటే ఇక్కడ అన్ని విజువల్గా ఇంకా క్లియర్గా అర్థమవుతున్నాయి. బుక్ నాలెడ్జ్ కన్నా లైక్ టెక్నికల్గా చూడవచ్చు, లైక్ ఇంప్లిమెంట్స్ రన్ చేపిస్తున్నారు, లైక్ డ్రోన్స్ కావచ్చు, లైక్ నానో ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ చూపిస్తున్నారు. మిల్లెట్స్ గురించి లైక్ అక్కడ కూడా ఉంటాయి మిల్లెట్స్, బట్ ఇక్కడ డిఫరెంట్ వాటి వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ చూపిస్తున్నారు. దానివల్ల లైక్ ఎవరైనా ఆంటర్ప్రినర్స్ అవ్వాలి అనుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇంకా మా కాలేజ్ నుంచి కూడా స్టాల్స్ పెట్టారు, సో ఇన్ఫర్మేటివ్. ఈ డ్రిప్ ఇరిగేషన్లో ఇప్పటివరకు చూసినాము. మా దగ్గర వాటర్ కొంచెం మా మేజర్ కాటన్, షుగర్ కెన్ క్రాప్, మేజర్ క్రాప్ వాటర్ ఎక్కువ ఉంటుంది షుగర్ కేన్ అంటే. షుగర్ కెన్ కింద డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఇప్పటిదాకా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసారు. మాకు తక్కువ నీళ్ళతోటి ఎక్కువ ఫర్టిలైజర్ సేవ్ గిన కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసారు, మాకు బాగా అనిపించింది. ఈ సీజన్లో ఏంటంటే రైతులకు పంట కాలాలు వేసుకునే సీజన్ కాబట్టి ఇట్లాంటివి టెక్నాలజీ కానీ, నూతన సీడ్స్ కానీ, యాంత్రిక సిస్టంలు కానీ ఇలాంటివన్నీ కూడా రైతులు తెలుసుకున్నప్పుడు పెట్టుబడి తక్కువ, ఆదాయాలు ఎక్కువ పొందే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూస్తే కనుక మేము చూస్తూ ఉన్నాము కోళ్ళు, ఆవులు, గేదెలు, తర్వాత విత్తనాలు, సైంటిఫిక్ సంబంధించింది అనేక రంగాలలో కూడా బాగా పెట్టారు ఈసారి. మేము ఇది చాలా సంతోషము. మరి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రాజ్యం అంటే నిజంగా రైతు రాజ్యం ఇక్కడ కనిపిస్తూ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదములు. అక్కడ చూస్తే శాస్త్రవేత్తల నుంచి కూడా అక్కడ పంటలకు వచ్చిన తెగుళ్ళను కానీ, నివారణ మార్గాలు కానీ, ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ టెక్నాలజీ ఏఐ సిస్టంలో కూడా పంటల తెగుళ్ళను కూడా గమనించడానికి అని చెప్పేసి కొత్త సిస్టమ్ కూడా తీసుకురావడం జరిగింది ఈ స్టాల్లో. ఇది బాగుందండి, రైతులకు బాగా అక్కడికి వస్తుందని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. పాలమూరు రైతు పండుగలో చాలా రకాల ఆవులు, గేదెలు కనిపిస్తున్నాయి. వాటి ప్రత్యేకత తెలుసుకుందాం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే అక్కడ ముర్రా జాతి గేదెలు ఉన్నాయి, వాటి పక్కనే హెచ్ఎఫ్ ఆవు, జెర్సీ ఆవులు, కాంగ్రేజ్ ఆవులు, గిర్గా ఆవులు, షాహివాల్ ఆవులు, పుంగనూరు ఆవులు, చాలా వెరైటీ ఇన్ని రకాల వెరైటీ ఆవులు ఒక దగ్గర చూడడం అనేది చాలా రేర్ అపార్చునిటీ అని చెప్పవచ్చు. కాంగ్రేజ్ ఆవులు, ఇప్పుడు మనం చూస్తున్న ఆవులు కాంగ్రేజ్ ఆవులు, వాటి కొమ్ములు చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. సో వీటిని చూడడానికైతే రైతులు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. వీటి గురించి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ కాంగ్రేజ్ ఆవులు చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి, వీటి స్పెషాలిటీ ఏంటి, వీటి ఆరిజిన్ ఏంటి? ఇది గుజరాత్ నుంచి ఇది వీటి ఆరిజిన్. చూడడానికి చాలా అంటే అందంగా ఉంటాయి, హుందాగా ఉంటాయి, పాలు కూడా బాగానే ఇస్తాయి. అంటే ప్యూరిటీని బట్టి 10 to 15 లీటర్స్ ఇస్తాయి పాలు. బట్ మెయిన్లీ వాటి అండ్ మన ఇంపార్టెంట్ ఏంటి, మన ఏ దేశీ కౌ అయినా మన ఎన్విరాన్మెంట్కు సూటబుల్. సో అందుకని దేశీ కౌ A2 మిల్క్ అది. సో సాహివాల్ మన దేశంలో ముఖ్యంగా సాహివాల్, కాంక్రేజ్ అండ్ ఇది మన గీర్, ఫేమస్ గీర్. సో ఈ 3 మన దేశీ కౌస్లో మ్యాక్సిమం పాలు ఇచ్చేటివి. నల్లమల్లలో పొడజాతి ఆవులు కనిపించేవి రేర్గా. సో వాటితో పాటు మన దగ్గర చాలా రకాల వెరైటీస్ కనిపిస్తున్నాయి. అంటే ఇట్లాంటి అవకాశం చూడడానికి రైతులకి వివిధ జిల్లాల నుంచి వస్తున్నారు రైతులు. వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంది? కొన్ని ఆవు జాతులను ఇప్పటివరకు చూడలేదన్నారు, ఇక్కడ వచ్చి ఫస్ట్ టైం చూస్తున్నాం అంటున్నారు. మెయిన్గా ఈ కాంగ్రెస్ ఇలాంటివి. తర్వాత మన ఇండియాలో దొరికే అన్ని జాతుల ఆవులు, దేశీయ ఆవులు మన ఇక్కడ ఒకే దగ్గర చూస్తున్నామని ఫార్మర్స్ చాలా హ్యాపీ.
వ్యవసాయ అనుబంధ రంగాలంటే పాడి పరిశ్రమతో పాటు ముఖ్యంగా గొర్రెల పెంపకం కూడా ఒక రైతుకు ఒక ఆదాయ వనరుగా చెప్పవచ్చు. ప్రస్తుతం మనతో పాటు ఎనిమల్ హస్బెండరీకి సంబంధించిన అధికారులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఇక్కడ ఎలివేటెడ్ షెడ్ ఉంది. ముఖ్యంగా దక్కన్ జాతి గొర్రెలు చాలా ఫేమస్, చాలా దానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. సో ఈ నేపథ్యంలో ఆ దక్కన్ జాతి గొర్రెలకు సంబంధించినటువంటి విశేషాలు తెలుసుకుందాం. ఇక్కడ దక్కని జాతి గొర్రెలు అనేది అంతరించిపోయే దశలో ఉన్నాయి. ఒకప్పుడు 20 ఏళ్ల కింద దక్కని జాతి గొర్రెలు అనేది ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా అవే ఉండేటివి, అంత నలుపు రంగులో ఉండేవి. తర్వాత క్రాస్ చేసి నెల్లూరు బిడ్డను వచ్చేసి దాంట్లో ఒక ప్రాబ్లం ఏమొచ్చిందంటే రైతుకు ఊల్ అనేది ఎక్కడ అమ్ముకోవాలో తెలియక అప్పట్లోనేమో గొంగల్లో యూసేజ్ ఎక్కువగా ఉండేది. అప్పుడు ఊలు బాగా సేల్ అయిపోయేది, మార్కెటింగ్ ఉండేది. ఇప్పుడు గొంగళ్ళ వాడకం తగ్గిపోయింది కాబట్టి దానిపైన రైతులకు ఇంట్రెస్ట్ పోయి క్రాస్ బీడ్ తీసుకొచ్చి నెల్లూరు వాటితో క్రాస్ చేసేసి మటన్ ప్రొడక్షన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంటూ, ఎందుకంటే దీనికంటే అది ఫాస్ట్గా పెరుగుతుంది, ఎక్కువ వెయిట్ వస్తుంది అనే ఉద్దేశంతో చేసినారు. కాకపోతే దక్కని జాతి గొర్రెల యొక్క మాంసం చాలా రుచికరమైనది. ఒకప్పుడు మన హైదరాబాదీ బిర్యానీ ఫేమస్ కావడానికి కారణం దక్కని జాతి గొర్రెల మటన్తోనే ఫేమస్ అయింది. ఇది టేస్టీగా ఉంటుంది. ఈ అవగాహన అనేది మనము ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఎంతగానో ఉందని చెప్పేసి మనవి చేస్తున్నాం. ఫార్మర్స్ ఒకవేళ దీన్ని ఉపాధి వనరుగా భావించుకుంటే వాళ్ళు ఎట్లా దీన్ని స్కీమ్ని యూటిలైజ్ చేసుకోవచ్చు? ఈ దక్కని జాతి గొర్రెలు అనేవి రెండిటికి చాలా ఉన్నతమైనవి. దేనికి అంటే ఉన్ని మరియు మాంసము రెండు రకాలుగా ఇది మనకు పనికొచ్చే బ్రీడ్ అన్నమాట. ఉన్ని మనకు మాంసం రెండు కూడా. అందుకనే ఈ గొర్రెకి చాలా ప్రాముఖ్యత ఉంది. తర్వాత మాంసం అనేది చాలా నాణ్యతతో కూడి మంచి రుచికరంగా ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి ఈ గొర్రెల మీద ఎక్కువగా ఆసక్తి ఉంది. అందుకనే ఈ గొర్రెలు అంతరించిపోకుండా మన పివి నరసింహరావు పశువైద్య విశ్వవిద్యాలయం వాళ్ళు ఒక పరిశోధనా స్థానం మన మహబూబ్నగర్లోనే ఉంది. ఆ పరిశోధనా స్థానంలో ఈ ఉన్ని మన దక్కని గొర్రెలను పెంపకం అనేది చేస్తూ ఉన్నారు. ఎవరైనా రైతులు తమ ఈ గొర్రెల్ని పెంచుకోవాలంటే వాళ్ళు గొర్రె పొట్టేళ్ళని మనము ఈ పరిశోధన స్థానం నుండి కూడా పొందవచ్చు. గొర్రెల్ని కూడా పొందడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది రెండింటికి పనికొస్తుంది. మనకు ఉనికి తర్వాత మనకు మాంసంకు పనికొస్తుంది. కాబట్టి మనం రైతులు ఈ గొర్రెల పెంపకానికి ముఖ్యంగా శ్రద్ధ వహించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఓకే, ఎలివేటెడ్ షెడ్ అనేది ఉంది కదా, దానికి మన సబ్సిడీ ఉంటుందా? ఒక ఫార్మర్ దాన్ని అమర్చుకోవాలంటే ఏంటి ప్రాసెస్? ఇప్పుడు యాక్చువల్గా కొత్తగా మనకు ఈ హౌసింగ్ సిస్టమ్స్లో మార్పు ఏంటి అంటే ఎలివేటెడ్ షెడ్స్ ఉండడం వల్ల ఏంటంటే ఆరోగ్యపరంగా ఒకటి హైజీన్ అంటే ఎలాంటి కూడా మన ఈ రోగాలు రాకుండా మనము అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే పైన అది ఏదైనా లిటర్ మొత్తం కూడా కిందికి వస్తుంది పేడ అనేది. కాబట్టి పైన అంతా నీట్గా ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకు వెంటిలేషన్ బాగుంటుంది. వెంటిలేషన్ బాగుండడం వల్ల మనకు ఊపిరితిత్తుల వ్యాధులు కానీ తర్వాత ఇతరత్ర ఏ ఇన్ఫెక్షన్స్ అంటే వ్యాధులు రాకుండా మనం నివారించుకోవచ్చు. తర్వాత ఫీడింగ్ అనేది చాలా కన్వీనియంట్గా ఉంటుంది, చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. వాటికి వెంటిలేషన్ బాగుంటుంది కాబట్టి ఆరోగ్యంగా ఉండడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కింద మనకు గొర్రెల ఫారాలు పెట్టుకోవడానికి సబ్సిడీ ఇస్తూ ఉంది. ఆ పథకం షెడ్స్ ఇవి కూడా అన్నీ అరేంజ్ చేసుకోవచ్చు. దాంట్లో మనకు 500 + 25 బ్యాచ్గా మనము గొర్రెల్ని పెంచుకోవాల్సిన ఉంటుంది. అందులో మనకు మొత్తం 50 లక్షలు సబ్సిడీ ఉంటుంది, 50 లక్షలు బ్యాంక్ గ్యారంటీ ఉంటుంది. లేదు మొత్తం డబ్బులు నేనే పెట్టుకుంటాను అంటే ఇంట్రెస్ట్ అంటే మనకి ఏదైతే వడ్డీ ఉంటుందో వడ్డీలో 6% వడ్డీ ఇస్తే సగం 50% వడ్డీ గవర్నమెంట్ పే చేస్తుంది. సో అట్లా కూడా మనము ఈ స్కీమ్ని ఈ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ స్కీమ్ని మనము ఉపయోగించుకోవడానికి అవకాశం ఉందండి. ఉన్ని విషయంలో కానీ మాంసం విషయంలో కానీ ధర విషయంలో కూడా వ్యత్యాసం ఉన్నటువంటి ఇట్లాంటి గొర్రెలను సబ్సిడీ ద్వారా పెంచితే రైతులకు మరింత ఆదాయం కలిగే అవకాశం ఉంటుంది. చెప్పండి, ఆయిల్ ఫామ్ గురించి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సబ్సిడీ ఏంటి? రైతులు ఎట్లా దీన్ని మీ దగ్గరికి అప్రోచ్ కావాలి, ఎట్లా సాగు చేసుకోవాలి? ఇక్కడ మనం చూస్తే మనకు ఆయిల్ పామ్ సాగు చేసుకోవాలంటే ఆసక్తి ఉన్న రైతులు మొదటగా మా సంబంధిత ఆయిల్ ఫీడ్ అధికారులకు దరఖాస్తులు సమర్పించి ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు మనకు మొక్కలలో 100% రాయితీ ఉంది. అలాగే మొదటి 4 సంవత్సరాలు రైతుకు ఇబ్బంది కాకుండా ఎకరానికి 4,200 రూపాయలు మనకు ప్రోత్సాహం అందిస్తుంది. అలాగే ఉపాధి హామీ పథకం ద్వారా కూడా ఒక యూనిట్కు 43,000 రూపాయలు మనకు రాయితీ అనేది ప్రభుత్వం కల్పిస్తూ ఉన్నది. మొక్కలు మనకు నాటిన తర్వాత 4వ సంవత్సరం దిగుబడి ప్రారంభమవుతుంది. ఈ మొదటి 4 సంవత్సరాలు రైతులు అంతర పంటల ద్వారా ఆదాయం పొందవచ్చు. మనకు మొక్కలు నాటిన తర్వాత 4వ సంవత్సరం దిగుబడి స్టార్ట్ అవుతుంది. ఒకసారి దిగుబడి స్టార్ట్ అయినాక 30 సంవత్సరాల వరకు మనకు నెలవారీ నిరంతర దిగుబడి నిరంతర ఆదాయం అనేది మనం పొందవచ్చు. ఆయిల్ ఫెడ్
ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా మనకు మంచి మార్కెటింగ్ వ్యవస్థ మనం రైతులకు కల్పించడం జరుగుతుంది. ఇప్పుడు ఆయిల్ ఫామ్ గురించి చెప్తున్న సందర్భంలో ఏ ఐటమ్ కూడా దానిలో ఉన్నటువంటి ఈ ప్రతి పదార్థం కూడా చాలా వాల్యుబుల్, ఏది వేస్టేజ్ ఉండదని చెప్తున్నారు, 0% వేస్టేజ్ అని చెప్తున్నారు. సో మనం చూడవచ్చు ఇది క్రూడ్ ఆయిల్ అయితే పర్టికులర్గా మనము వంట నూనెగా వాడతాము, దీంతోపాటు వివిధ రకాల కలర్స్లో కానీ వార్నిష్లో కానీ ఉపయోగిస్తారు. మనం ఇక్కడ చూస్తున్నటువంటి కేర్నల్ ఆయిల్ నుంచి కాస్మెటిక్స్ తయారు చేస్తారు, సబ్బులు తయారు చేస్తారు. సో ఇవే కాకుండా డీమాక్ ఇప్పుడు మనకు అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పినట్టుగా కూడా చేపల చెరువులో ఫుడ్గా వాడతారు. సో ప్రతి ఐటెం కూడా చాలా వాల్యుయబుల్గా ఉంటుంది. సో ఇప్పుడైతే మలేషియా వివిధ దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్న పరిస్థితి ఉంది. దాదాపు 70 లక్షలకు పైగా ఎకరాల సాగు కావాల్సిందని చెప్పి అధికారులంతా చెప్తున్నారు. ఆయిల్ ఫామ్ని పెద్ద ఎత్తున సాగు చేయాలని ప్రభుత్వం కూడా కృతనిశ్చయం ఉండడం వల్ల అధికారులంతా కూడా వీటి వైపు ఎక్కువగా ప్రచారాన్ని కల్పిస్తున్న పరిస్థితి ఉంది.